అకార్డింగ్ టు ఆర్టికల్ 21 మనకు తెలుసు మన కాన్స్టిట్యూషన్లో ప్రతి పౌరుడు కూడా విద్య వైద్యం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. మరి ఈ యొక్క ఫండమెంటల్ రైట్ని ఈరోజు కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే, కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే మరి ఈ రోజున బోడిగుంకి మోకాలకి ముడిపెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఎన్నుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాలకులంతా కూడా ప్రజల యొక్క కనీస అవసరాలు విద్య, వైద్యం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా మినిమం బేసిక్ థింగ్స్ ఈ ప్రభుత్వం కాపాడాల్సినవి. మరి ఏదో ఈ పీపీపీ మోడల్ అని చెప్పేసి దీని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో కబురు చెప్తా ఉన్నారు. నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మరి లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి శాంతి భద్రతలు కాపాడేటువంటి మరి పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీకి ఇవ్వచ్చు కదా, ఇస్తారా? హాస్పిటల్స్ ని ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ ని వీటిని ఇస్తున్నారు కదా, ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు కదా. మరి లా అండ్ ఆర్డర్ కూడా కీలకమే. మరి ఆ పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీ మోడల్లో ఇస్తారా? మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఈ రోజున ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం ఇదేదో నేషనల్ మోడల్ అని చెప్పి, ఇంకా చాలా గొప్ప మోడల్ అని చెప్పేసి ఇంకా ప్రజల్లోకి ఇంకా కూడా ఇదే విషయాన్ని పదే పదే పెనిట్రేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇదేదో ప్రజల జీవితాలు పూర్తిగా దీన్ని మార్చేసేటువంటి మంత్రదండంలా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ పీపీపీలో ఆయన అంటా ఉన్నారు కదా, ఈ పీపీపీలో రోడ్లు వేయడం లేదా, గుంతలు పూడ్చడం లేదా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అవును, కరెక్టే, రోడ్లు వేస్తున్నారు, బానే ఉంది. మరి రోడ్లకు పీపీపీ పేరుతో అడ్డం పెట్టుకుని రోడ్లకి మరి ఈ టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా, ఆ టోల్ ట్యాక్స్ ఛార్జీలు అన్ని ప్రజల మీద ఎంత పడతా ఉన్నాయి? చాలా పెద్ద ఎత్తున లేచేస్తున్నారు కదా. ఏ విధంగా అయితే మరి పీపీపీలో రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ పెద్ద ఎత్తున వసూలు చేసి చేస్తున్నారో, ఖచ్చితంగా ఇప్పుడు పీపీపీ అని చెప్పి దానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి హెల్త్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు కదా. అదే కదా మీరు చేయబోతుంది. రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి హెల్త్ ట్యాక్స్ వసూలు చేయబోతున్నారు కదా పీపీపీ అని చెప్పి, అదే కదా దీని అర్థం. ఇక పూర్తిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా నాశనం చేయటము, ఇక మధ్యతరగతి వాళ్ళు, పేద తరగతి వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్స్ రాకుండా ఈరోజు గేట్లు పెట్టేటువంటి ప్రయత్నం ఈ పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి రకరకాలుగా చెప్పి పేదవాడు ఆరోగ్య భద్రతని పూర్తిగా దూరం చేస్తున్నటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. ఇక హాస్పిటల్కి వెళ్తే నాడి పట్టుకుంటే ఇంత, బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంత, కట్టు కడితే ఇంత, సిటీ స్కాన్ చేస్తే ఇంత, ఎంఆర్ఐ చేస్తే ఇంత, మందులు ఇవ్వాలంటే ఇంత, ట్రీట్మెంట్ చేయాలంటే అంత, ఇట్లా ఎంతో కొంత ఇక పూర్తిగా కూడా యూజర్ ఛార్జీలను పెట్టేసి అవన్నీ కూడా ప్రజల మీద మోపాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య రంగాన్ని ఎంతలా నాశనం చేశారు, ఎంతలా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో మరి పెట్టారు అనే దానికి మనం కనుక చూస్తుంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ యూపీహెచ్సిస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 260 ఉండేవి. ఇక వాటి నిర్వహణకు ప్రతి నెల కూడా 4.5 లక్షల చొప్పున అక్కడ ఒక్కొక్క దానికి ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి, యూపీహెచ్సీలకు సంబంధించి. మరి అప్పుడు కూడా అవేం సరిగా పనిచేసేవి కాదు. వాటి యొక్క డెవలప్మెంట్ కానీ వాటిని ఇంకొంచెం స్ట్రెంథన్ చేద్దామని కానీ ఏ రోజు కూడా యూపీహెచ్సీలను చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి ఆ 260 యూపీహెచ్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా 560కి పెంచి ఇవన్నీ కూడా మళ్ళా వీటి యొక్క నిర్వహణ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చాం. అక్కడ డాక్టర్లనే ఇస్తాం, మేము కావాల్సినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేశాం, కావాల్సినటువంటి మందుల్ని, పరికరాలని 24/7 ఈ యూపీహెచ్సీలు పనిచేసేలా చూసాం. బ్రహ్మాండంగా ఏ టౌన్లోకి వెళ్ళినా, ఎంత పెద్ద సిటీకి వెళ్ళినా ఈ యూపీహెచ్సీలు చక్కగా పనిచేస్తూ దర్శనం ఇస్తాయి. మొన్న ఎక్కడో చూశాను టీవీలో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా డెవలప్ చేసినటువంటి స్కూల్స్ కి విజిట్ చేశారు. ఆ చక్కగా బెంచ్ల మీద కూడా కూర్చున్నారు. మరి ఆ విజిట్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకుని ఉంటారు, చక్కగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ బెంచెస్ కానీ, ఆ బ్లాక్ బోర్డ్స్ కానీ, ఆ రూమ్ యొక్క పెయింట్స్ కానీ, అక్కడ ఒక మంచి ఫ్యాను, అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేట్ స్థాయి వాతావరణము అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా ఇంట్రడ్యూస్ చేసి ఏ విధంగా చక్కగా
పిల్లలు చదువులకు రాగలుగుతున్నారు, పిల్లల యొక్క యూనిఫామ్స్, వాళ్ళ యొక్క బుక్స్, అక్కడ పిల్లలకు సంబంధించినటువంటి మెను, గోరుముద్ద అప్పట్లో గొప్పగా మనము అమలు చేశాము పిల్లల కోసము. మరి ఇప్పుడైతే అవన్నీ ఏమీ ఉన్నట్టుగా కనపడటం లేదు. మరి అన్ని చూసైనా వాళ్ళు అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశారని మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటారు. మరి నేను చెప్తా ఉన్నా, యూపీహెచ్సీలు కూడా అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ప్రభుత్వ నిర్వహణతో ప్రభుత్వ రంగంలో చక్కగా నడుస్తున్నటువంటి తీరు. మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, చక్కగా ఏ విధంగా సేవలు అందిస్తున్నాయో చూస్తారు. కాబట్టి మీ విధానం అది కాదు. కాబట్టి ఎంతసేపు మీరు పీపీపీ అని చెప్పడము ఎవరికో, ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచే, గతంలో 2014 నుంచి 19లో మీరు ఆ టైంలో కూడా మీరు ఇదే విధానం మీరు పాటించారు. మీరు ఎంతసేపు ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఐడియాలజీని నమ్ముకుంటారు. ఈ పీపీపీ స్టైల్లోనే బాగుంటుంది అనేది మీ ఆలోచన. కానీ మీరు చూశారు కదా ప్రభుత్వ రంగంలో ఏ విధంగా ఆ బడులు నడుస్తున్నాయి. అలాగే యూపీహెచ్సీ హాస్పిటల్స్ కూడా అంతే చక్కగా మా హయాంలో మేము వాటిని ప్రభుత్వ రంగంలో నడిపించామని తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పట్లో 7,600 ఉండేవి. మరి ఇవి కూడా పీపీపీ అని చెప్పి ఎవరో వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అరకొరగా అట్లా నడిపించేవాళ్ళు. ఎవరు ఉండేవాళ్ళు కూడా కాదు, పట్టించుకునే వాళ్ళు కాదు. ఈరోజు అదే గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అని నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ని తీసుకొచ్చి అవి చక్కగా ఆ గ్రామంలో అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని మనము క్రియేట్ చేసి అక్కడ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి గ్రామాన కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెగ్యులర్ గా వచ్చి వాళ్ళు చూపించుకునే దిశగా వాటిని తీర్చిదిద్ది, అలాగే దీనికి అడిషనల్ గా మనము ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకొచ్చి అవసరమైనటువంటి ప్రతి గడపకు ఆ డాక్టర్ వెళ్లి వైద్యం అందించేటువంటి పరిస్థితులు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్నే గ్రామానికి పంపించినటువంటి ఒక గొప్ప పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి ఈ రోజున ఇవేవీ లేవు. ఎంతసేపు మీరుంటే ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఇక అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావు, దాని పెద్ద రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోరు, ఏమంటే వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్తారు. ఇక్కడ ప్రజలకు మాత్రము అన్యాయం జరుగుతుంది, ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ప్రజలకు ఆరోగ్యం విషయంలో న్యాయం లేదు. పూర్తిగా కూడా ఆరోగ్య భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఈ రోజున మనం చూసినట్టయితే చివరికి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మళ్ళీ అదే పద్ధతిలో ఈ బ్లడ్ టెస్ట్ కూడా, ఒక క్లినిక్ కి వెళ్లి ఒక హాస్పిటల్కి వెళ్లి చేసుకునే బ్లడ్ టెస్ట్ కూడా ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్పారంటే, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తూ ప్రైవేట్ వాళ్ళే అవి చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నాయంటే ఒక్కసారి హాస్పిటల్స్ యొక్క పనితీరు కావచ్చు, హాస్పిటల్స్ యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక ఈ విధంగా పీపీపీ అని చెప్పి ముందు నుంచి కూడా ఉన్నటువంటి మీ ఐడియాలజీయే, మీ ఫిలాసఫీయే మరి ఈ రోజున మనం చూస్తే మరి ఈ పీపీపీ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అంటున్నారు కదా, మరి ఈ పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజ్ కడతారా? అసలుకి అవుతాయా? ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా అడుగులు ముందుకు వేస్తే నిర్ణయాలు ఇలాగే ఉంటాయి, దాని తగ్గట్టు ప్రజలు ఇలానే మోసపోతూ ఉంటారు, మీకు మాత్రం బుద్ధి రావట్లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక మళ్ళా ఈ పీపీపీ మోడల్లో వీళ్ళే చెప్తా ఉన్నారు ఏమని, పీపీపీ మోడల్ అంటే ఏంటి, అసలు ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరి చంద్రబాబు నాయుడు గారి మాటలను బట్టి చూస్తే ఆయన ఏమంటున్నారు, ప్రభుత్వ పెత్తనం అంట, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంట. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలుకి? ప్రభుత్వం అంటే ఏంటి, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, పెత్తనం అంటే ఏంటి? అసలుకి పెత్తనం అంటే ఏంటి దాని అర్థం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. పెత్తనం అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే రెండు, ఒకటి తెలుగు పదం, ఒకటి ఇంగ్లీష్ పదం, అర్థాలు అవే. ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? మీరే అంటారు మనమే అన్ని చేయాలంటారు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంటారు, మనదే అని మళ్ళీ అంటారు. ఎవరు మీరు ఏం చెప్తే అది జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, మీరు ఏం చెప్తే అది నమ్ముతారు, ఎవరు మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయరు, ఎవరు మమ్మల్ని వచ్చి అడిగేది లేదు, మేమేమి ఎవరికి చేయాల్సినటువంటి పని లేదని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇక మీరు మేనేజ్మెంట్ అంటారు, పెత్తనం అంటారు, ఇక ఏమన్నా కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఒకే అర్థాన్ని రకరకాలుగా చెప్తూ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. మళ్ళీ అంటారు పీపీపీ వేరు ప్రైవేటైజేషన్ వేరు అని మళ్ళీ మీరే వచ్చి చెప్తా ఉంటారు. మనం చూస్తా ఉన్నాము, ఎకరానికి 100 రూపాయలు చొప్పున
50 ఎకరాల ల్యాండ్ 66 ఏళ్లకు లీజ్ అంట. ఇక ఇచ్చేసి పైగా ఇక ఈ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కొంత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి కొంత కట్టున్నవి, ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి మేం పెత్తనం చేస్తాం, మళ్ళీ మాకేందే ఉంటుంది, హక్కులు మాకే ఉంటాయి, నిర్వహణ వాళ్ళు చేస్తారు అంటారు. మళ్ళీ అంటారు మళ్ళీ పీపీపీకి ఇచ్చేస్తున్నాము వాళ్ళు చూసుకుంటారంటారు. ఏదేదో మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మీరు ఒక 5,000 కోట్లు పెట్టి, అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ టైప్ కూడా ఉన్నాయి, అవి పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళకి ఎవరికో ఇవ్వాలని చెప్పేసి ఒక స్కామ్ కి తెరలేపారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 2 ఏళ్ల పాటు జీతం కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు. ఇది ఇంకొక స్కామ్. ఇలా స్కామ్ మీద స్కామ్ చేస్తూ పూర్తిగా మీరు ఈ మెడికల్ కాలేజ్ ని వైద్య ఆరోగ్య రంగంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మెరుగైన వైద్య సేవల్ని, అటు డాక్టర్ విద్య చదువుకునేటు అభ్యసించాల్సినటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని అందరినీ కూడా అందరికీ ఉరేస్తున్నారని తెలియజేసుకుంటున్నాము.